ఎద్దురు పడితే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాలి అంతే, ఇంకేం లేదు. కరెక్టేనా బాయ్? ఇప్పుడు నేను నిన్న రాజాతో మాట్లాడినా. రాజాతో మాట్లాడితే రాజా ఏమన్నాడంటే, చూడు బోస్బాయ్ నేను వస్తా, వచ్చి అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయో ఏమేం జరిగినాయో నేను చెప్పమంటే అప్డేట్ చేస్తా, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, అయితే ఆ వేవ్ ఫీడర్ మీద పర్సంటేజ్ అనేది మట్టికి అప్పుడు టర్మ్స్ బాగుండే కాబట్టి ఇస్తా అన్నాడు రవిభాయ్. ఇప్పుడు మరి ఈయనకే నిర్ధారణ అవుతున్నాడు కదా, ఇక అది నేను ఎట్లా అది నేను కన్ఫర్మ్ చేయగలను. వేరే ఏమేమి ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినాయో నేనైతే డెఫినెట్ గా ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. అది రాజా కూడా బానే ఉన్నాడు. అయితే మన అమర్ భాయ్ అనటం ఏంటంటే, చూడు బోస్ నువ్వు బాగా డిలే చేస్తున్నావు నా విషయంలో, అదే నీ సొంత అన్నకో నీ సొంత తమ్మునికో అయితే ఇట్లా డిలే చేయవు కదా అబ్బా, ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నేను డైరెక్ట్ సపన్ దేవ్ అంకుల్ దగ్గరకు పోతే ఆయన నా పిల్లలు తీసుకుని వెళ్తే ఆయనకు అర్థమవుతుంది కదా, చూస్తారు కదా, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు అంటే, అమరు రాజాతో కూడా ఇదే టాపిక్ చెప్పినా, చూడబ్బా నాకు ఏమి ఇచ్చేది ఉందో ఏమి ఇచ్చేది లేదో, టెంపుల్ ఉన్నది కాబట్టి టెంపుల్లోకి వచ్చేసి నేను ఏమి ఇచ్చేది లేదని చెప్పేసి ఒక వీడియో పెట్టేసేమను, నేను ఇంకా ఆ విషయాలు అడగనని చెప్తున్నాడు అమరు. అది అసలు దానికి రానేరాడు అసలు. ఎందుకు అంటే మనడు తప్పు చేసినట్టు లెక్క కదా, రాకపోతే మరి రాకపోతే తప్పు చేసినట్టు లెక్క అని కాదు. ఇప్పుడు ఇవన్నీ తిట్లు ఎవడు పడతాడు పోయి, నాకు వాటితో ఏం అవసరము, మొత్తం అంతా వచ్చి మాట్లాడితే బాగుంటది. ఇట్లాంటి అన్ని మాటలు నేను ఎట్లా పడాలి, ఫేస్బుక్ లో పెట్టిండు. ఇప్పుడు మనము పోరాడేది ఎందుకబ్బా, మనము అమర్ కోసం పోరాడట్లేదు, పిల్లల కోసం పోరాడుతున్నాము. పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసిండ్రు, అవునా కదా? వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము వాళ్ళకి ఏదో అమౌంట్ వస్తుంది, పాపం వాళ్ళు సెటిల్ అవుతారు అని. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెండిచర్ ఉంటది కదా, మరి మనం అది కొంచెం ఆలోచించాలి కదా అనిల్ భాయ్. ఇప్పుడు అమర్కి ఉన్న నమ్మకం నీ మీద మెయిన్ నమ్మకం ఉంది, ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఏది అమ్మినా గానీ మన అనిల్ భాయ్ రాజా, మన జీవి రాజా ఉన్నాడు కదా ఆప్టికల్, వీళ్ళు ఉన్నారంటే నాకు చాలు ధైర్యం బోసిపోయి. ఎందుకంటే నీకు ఆ ట్రాన్సాక్షన్స్ నీకు తెలియదు కాబట్టి నువ్వు కమ్యూనికేషన్ చేస్తున్నావు అంతవరకే. వాళ్ళకి మొదటి నుంచి తెలుసు కాబట్టి అనిల్ భాయ్ గాని మన ఎంఏజీ రాజా గాని వాళ్ళ కంపెనీ గురించి మొత్తం తెలుసు. సో వాళ్ళు చూసుకుంటారు, అదేం ప్రాబ్లం లేదు. నువ్వైతే పిల్లలు తీసుకొని ఆయన ఎవరో దుర్గా అని ఒక ఆమెను ఎమ్మెల్యే నిలబెట్టిండు కదా మనోడు ఖమ్మంలా, ఆమెని ఇచ్చి పంపిస్తాను, ఆమె వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఇదవుతున్నావు, ఎందుకు డిలే చేస్తున్నావు, నీ సొంతలకైతే ఇట్లా చేస్తావా, నీకు అర్థమైతే లేదా, నువ్వు మనిషివా, నువ్వు గాడి ద్వారా బోస్, నువ్వు అర్థమైతే లేదా, ఇంతగానం చెప్తున్నా, ఇన్ని గానం ప్రూఫ్లు ఉన్నాయి కదరా నా దగ్గర అంటే. ఇక నేను అక్కడ రవికాంత్ కూడా కొంచెం ఫెరోషియస్ ఉన్నాడబ్బా, నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని నేను అంటున్నా. అది సరే బోస్ భాయ్, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఏ టైంకి ఆఫీస్కి వెళ్తావు? నువ్వు? నేను ఆఫీస్ కి తక్కువ వెళ్తున్నాను, ఎక్కువ బయట ఫీల్డ్ లోనే ఉంటున్నా అబ్బా. ఇప్పుడు నేను యాక్చువల్గా కంచన్ బాగ్ లో ఉన్నా నేను.